వర్ధంతి పురస్కరించుకొని వారికి నివాళులు అర్పిస్తూ వాస్తవంగా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొంది కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయబడుతున్నామని చెప్పారంటే అది మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గదర్శకమని చెప్పక తప్పదని చెప్పంటారు. ఇలా భారతదేశం మన తాయా దేశాలతో పోల్చి చూసుకుంటే ఈనాటికి కూడా ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యత దేశంగా రాజ్యాంగం కల్పించిన హక్కులతో ఈ దేశం పురోభివృద్ధి సాధిస్తూ ముందుకు పోగలుగుతుందని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కాగలిగిందని చెప్పంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సెలవే అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఆనాడు ఏదైతుందో వారు దూరదృష్టితోని రాజ్యాంగంలో ఆర్టికల్ 4కు అనుగుణంగా నూతన రాష్ట్రాల ఏర్పాటులో రాష్ట్రాలకు ప్రమేయం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏదైతుందో నిర్ణయం తీసుకోబడే విధంగా నూతన రాష్ట్రాల ఏర్పాటే గాని రాష్ట్రాల సరిహద్దు మార్పే గాని అది కేవలం ఏదైతుందో జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాన్ని చేర్చడంతో ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కలిగిందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగలిగింది, దశాబ్ద కాలం నడుస్తుంది. మరి అయినప్పటికీ కూడా ఏదైతే ఇంకా మనం సాధించవలసిన ప్రగతి ఎంతో మిగిలి ఉందని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో ఆనాడు విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు, బలిదానాలతోని కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపచేయడం జరిగింది. అటువంటి ఒక విద్యార్థులు, నిరుద్యోగ యువత మరి కళ సాకారం కావాలి అని అంటే విద్యార్థులకు ఏదైతే మెరుగైనటువంటి ఒక విద్యా విధానం అమలు చేయబడడంతో పాటుగా నిరుద్యోగ యువతకు అందరి కూడా ఉద్యోగ అవకాశాలు ప్రధానమని చెప్పంటున్నాం. అటువంటి ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు ఏదైతుందో ముందుకు పోతున్నప్పటికీ ఇంకా కూడా చేయవలసినటువంటి ఒక మరి నియామకాలే కానీ విద్యా విధానమే కానీ వీళ్ళందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పింపజేయబడాలి. అప్పుడు మాత్రం ఏదైతుందో అందరూ సమానంగా మరి ఎదుగుదల ముందుకు పోగలుగుతారు. ఏదైతే ఉద్యోగ అవకాశం అనేది ఉపాధి అవకాశం, ఉద్యోగ అవకాశం అంటే ఉపాధి అవకాశం ప్రధానమని చెప్పంటున్నా. ఇలా సామాజిక తెలంగాణ నిర్మాణం మన ప్రధానమైనటువంటి ఒక అంశం, లక్ష్యం అని చెప్పంటున్నా. ఇలా సామాజిక తెలంగాణ నిర్మాణం దిశగా లక్ష్యం ఏదైతుందో రాష్ట్రంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఒక ఈ జాతీయ రాజకీయ ఇవాళ కులగణన మనం గమనిస్తామని చెప్పంటున్నాం. వాస్తవంగా ఈ రాజకీయ కులగణన అనేది కేవలం సర్వేలకే పరిమితం కాకుండా ఇలా మనం పొందేటటువంటి ఈ సర్వే ఫలితాలు ఏదైతుందో వాస్తవంగా ఎవరి హక్కులు వారికి లభించేపడే విధంగా ముఖ్యంగా సమాజంలో నిరుపేదల దళితులు, ప్రధానంగా దళితులు, వాళ్ళు ఎస్సీలే కానివ్వండి, ఎస్టీలే కానివ్వండి, మరి తదుపరి బలహీన వర్గాలని చెప్పి అంటున్నా. అట్లాగే అల్పసంఖ్యాక వర్గాలు, ఆడబిడ్డలు అందరూ కూడా ఏదైతుందో వారికి అందరికీ జనాభా ప్రాతిపదికన వారికి లభింప చేయవలసినటువంటి ఒక మరి హక్కులు రాజకీయ అంశం ప్రధానమైందని చెప్పి అంటున్నా. ఆ రాజకీయ అంశం ప్రధానంగా ఏదైతుందో వారికి అవకాశాలు కల్పింపజేయడంతో పాటుగా వారికి కావాల్సినటువంటి ఒక విద్యా ఉద్యోగాల కల్పన కూడా చెప్పంటున్నా. ఇలా నిధుల వెచ్చింపు కూడా ప్రధానమని చెప్పంటున్నాను. వీళ్ళు ఏ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇలా రాజకీయ కులగణలు చేపట్టబడడం జరుగుతుందో ఇది దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా రేపు జాతీయ స్థాయిలో చేపట్టబడేటువంటి యొక్క జనగణన, ఈ జనగణనలో కులగణన కూడా చోటు చేసుకోవాలని చెప్పంటున్నా. ఈ జనగణన అనేది కేవలం ఏదైతుందో జనాభా లెక్కలకే పరిమితం కాకుండా జనాభా గణనలో కులగణనలో కూడా చేర్చగలిగినట్టయితే సమాజంలోని మరి ఏ వర్గం ఏ మేరకు మనకు అభివృద్ధి చెందడం జరిగింది, ఏ మేరకు ముందుకు పోల్చడం ఆవశ్యకత ఉందనేది తెలియజెప్తుందని చెప్పంటున్నా. ఆ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టబడగలిగినప్పుడు మాత్రమే మరి మనం అంబేద్కర్ గారికి నిజమైనటువంటి ఒక నివాళులు అర్పించే వాళ్ళ మొత్తం అని చెప్పంటున్నాను. ఇది ఒక రాజకీయ అంశంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో ఏదైతుందో అది రాజకీయ అంశమే కానివ్వండి, సామాజిక అంశమే కానివ్వండి, రాజ్యాంగ విలువలను కాపాడగలగాలని చెప్పండి. రాజ్యాంగ విలువలను కాపాడగలగాలి.
అప్పుడు మాత్రమే మన బాధ్యత నిర్వర్తించిన వాళ్ళం అవుతాం అని చెప్పి అంటున్నాం. ఆ రాజ్యాంగ విలువలను కాపాడబడే విధంగా మన బాధ్యత నిర్వర్తించబడగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో మరి అంబేద్కర్ గారికి నిజమైనట్టుగా నివాళులు అర్పించే వాళ్ళ మొత్తం అన్నటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ మరి ఈనాడు మరి జగిత్యాల పట్టణ కేంద్రం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే అవకాశం నాకు కల్పింపజేసినందుకు మా సమాజానికి ముఖ్యంగా యువమిత్రులకు దళిత సోదరులకు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భీమ్. వస్తావా?